నమస్కారం. ఈ యొక్క చాదర్ఘట్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. కానీ మన అంబర్పేటలో ఉన్నటువంటి చే నంబర్ దగ్గర రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి సమాధులు అయితే ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి సమాధులు ఉండడం కోరడంతో ఆ రోజు అక్కడ రోడ్ వైండింగ్ జరగలేదు. ఆ సమస్య ఈరోజు వరకు కూడా ఆ రకంగానే ఉండేది. ఈ సమస్య పరిష్కారం కావడం కోసం నేను అధికారులతోటి, స్థానికంగా ఉన్నటువంటి బస్తీ పెద్దలతోటి, అంబర్పేట సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత దీని మీద ఫ్లైఓవర్ వేయడం ఏకైక పరిష్కారం అని చెప్పి ఆ రోజు అందరూ కూడా సూచించడంతో దానికి ఫ్లైఓవర్ 338 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఫ్లైఓవర్ మంజూరు చేయడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ మంజూరు చేసిన తర్వాత ఏదైతే ల్యాండ్ సేకరించి చేయాల్సినటువంటి బాధ్యత ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసినా, మోడీ గారు మంజూరు చేసిన ఫ్లైఓవర్ వాళ్ళు కట్టడం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ పనులు మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు అది చాలా ఆలస్యంగా అనేక రకాలుగా ల్యాండ్ అక్విజిషన్స్లో ఇబ్బందులు వచ్చాయి. స్వయంగా మేమే చాలామంది ఇండ్లు ఎవరైతే రోడ్డు పక్కన ఉన్నాయో వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడము, కూర్చుని పెట్టడము, మా ఇంటికి పిలిచి మాట్లాడము, ఆ రకంగా ఒక్కొక్క సమస్య నేనే పరిష్కారం చేస్తూ వచ్చాను. ఇంకా 6 ప్రాంతాలలో భూసేకరణ చేయాల్సినట్టుంటుంది. లేని సమస్యలు కొంతమంది స్థానికంగా సృష్టించి ఈ ఫ్లైఓవర్ను అడ్డుకునేటువంటి ప్రయత్నము, అనేక రకాల రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది స్థానికంగా రెచ్చగొట్టి 6 ప్రాంతాలలో ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలేదు. కాబట్టి ఈరోజు కూడా నేను అదంతా చూడడం జరిగింది. ఈరోజు అధికారులతో మాట్లాడిన తర్వాత ఏదైతే ఫ్లైఓవర్ ఒక 90% ఫ్లైఓవర్ పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకా కొద్ది ఫినిషింగ్ వర్క్స్, గ్రీనరీ ఇంకా మరొక బ్లాక్ ట్యాప్ వేయాల్సింది. అయినప్పటికీ కూడా కింద ఫ్లైఓవర్ కింద ఏదైతే స్థానిక ప్రజలు నడిచేటువంటి రోడ్లు ఉన్నాయో, స్థానికంగా ఉన్నటువంటి షాప్స్, స్థానికంగా ఉన్నటువంటి ఇళ్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ రోడ్డు పూర్తి చేయాలంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు చేయడం చాలా కష్టం. కాబట్టి కింద ట్రాఫిక్ ఆపి పైనుంచి ట్రాఫిక్ వదిలి చేస్తే వేగవంతంగా పూర్తి చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు నేను మరి రేపు శివరాత్రి రోజు నుంచి ఆ యొక్క పైనుంచి ట్రాఫిక్ వదిలి కింద వేయవలసినటువంటి గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, ఫ్లైఓవర్ కింద బ్యూటిఫికేషన్ కానీ, ఫ్లైఓవర్కు కింద 2 సైడ్లు రోడ్డు వేయడం కానీ, డివైడర్స్ కానీ పూర్తి అయిపోయిన తర్వాత పైన కూడా మరికొద్ది చిన్న పనులు అవి కూడా పూర్తి చేసిన తర్వాత ప్రారంభోత్సవం చేసుకుంటాం. ప్రారంభోత్సవం కోసం ఆలస్యం అయినా కూడా దానికి ఆగాల్సిన అవసరం లేదు. ఫ్లైఓవర్ వదలకపోతే కింద రోడ్లు పనులు కావు. ప్రజలు ఇప్పటికే చాలా సంవత్సరాల తరబడి ఇబ్బందులు అవుతున్నారు అది చేయడం. ఇంకొకటి ఏదైతే కింద రోడ్లు వేయాలంటే, రోడ్డు పూర్తిగా చేయాలంటే ఇంకా 6 ప్రాంతాలలో భూసేకరణ పనులున్నాయి. ఆ విషయంలో నేను ఈరోజు మరొకసారి ఇప్పటికే కేసీఆర్ ఉన్నప్పుడు అనేకసార్లు ఉత్తరాలు రాశాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కూడా చాలాసార్లు ఉత్తరాలు రాశాను. ఈరోజు మరొకసారి చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తాను. ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పనులు వేగవంతంగా చేసినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది. కొన్ని దగ్గర బాటల్ నెక్ వచ్చింది, కొన్ని దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఒక దగ్గర 2,50,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత అక్కడ ఏదో ప్రార్థనా స్థలం ఉందని చెప్పి అక్కడ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా రాజకీయాలకు అతీతంగా పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కూడా అందరూ కూర్చొని వాళ్ళతో మాట్లాడి రాజకీయాలకు అతీతంగా బస్తీ పెద్దలు అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను స్థానిక పెద్దలను కూడా కోరడం జరిగింది. ఆ రకంగా ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు వచ్చే 2 నెలల లోపల పూర్తి
చేయాలి. అప్పటి వరకు పైనుంచి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ వదలడము, కింద రోడ్డు నిర్మాణ పనులు ఏవైతే హార్డిల్స్ ఉన్నాయో ఇంకా 6 ప్రాంతాల్లో ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలో ఆ సమస్య కూడా పరిష్కారం చేసి అక్కడ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఫ్లో ఉండే విధంగా, ఫ్రీ అండ్ ఫ్లో ఉండే విధంగా ట్రాఫిక్ మరి ఇబ్బంది లేకుండా కింద రోడ్ల పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. అంటే రేపటి నుంచి తాత్కాలికంగా కింద రోడ్లు పూసే పని వేగవంతం చేస్తాం. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు పైనుంచి వెళ్తాయి కాబట్టి మాకు కింద మూవ్ చేయకుండానే మేము కింద ట్రాఫిక్ తగ్గుతూ పని చేస్తాం. మీరు తిరగాలంటే పోలీసులు ఎట్లా తిరుగుతారు? ఎన్నికలు తిరగాలి, మీకే పనులు వీళ్ళు ఉపయోగపడదు. మేము ఇన్వాల్వ్ కావాలి. వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విభాగం అయితే బాగుంటుంది బాగున్నారా? తీసేసుకో పెట్టుకొని తీసుకో.